హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం 1982లో ఆయన పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, అది వేరే విషయం. కానీ ఈ 95లో పార్టీని లాక్కున్న దగ్గర నుంచి, వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తంగా ఈ ఏడాది వరకు మొత్తం 15 ఏళ్ల పాటు ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ ఇక ఈ సైబర్ సిటీ కట్టిండు, హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టిండు. ఇంకా అవన్నీ ఆ సొల్లు కబుర్లు పక్కన పెడితే ఒక్కసారి 2019 నుంచి 24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇంచుమించు 3.5 కోట్ల పైసలకు అప్పులు చేసిన సంగతి సాక్షాత్తు పార్లమెంటే ప్రకటించింది కదా. 4,42,442 కోట్లని ఒక ఫ్యాన్సీ ఫిగర్ నిర్మలా సీతారామన్ బయటపెట్టిన సందర్భంలో మొత్తం అంటే ఆ లెక్కతో పోలిస్తే చంద్రబాబు గారి సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల వ్యవధిలో అందులో 44% అంటే 1,50,000 కోట్ల పైచిలకు ఇప్పటికే అప్పులు చేసేసింది. ఈ మాత్రం దానికి ఇంకా మీ అనుభవం ఎందుకు బాబు గారు అని చెప్పి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనం అనమాట. మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబు గారు? సీఎం చంద్రబాబును నిలదీసిన వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 4.08% నుంచి ఏడాదిలోనే 5.12% పెరిగింది. జిఎస్డిపిలో రెవెన్యూ లోటు 2.65% నుంచి ఏడాదిలోనే 3.61% చేరింది. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ జిఎస్డిపిలో అప్పుల వాటా 35.64% పెరిగింది. 2024-25లో భారీగా చేసిన అప్పుల్లో కేవలం 23.49% మాత్రమే మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారు. కానీ మా ప్రభుత్వ హయాంలో 33.25% మూలధన వ్యయం చేశామని చెప్పి ఆయన మొత్తం లెక్కలతో ట్విట్టర్లో పోస్ట్ పెట్టినమాట. జిఎస్డిపిలో రెవెన్యూ లోటు, జిఎస్డిపిలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు శాతం 2019 నుంచి 24 మధ్య 34.19% అయితే 2024 నుంచి ఇప్పుడు తీసుకుంటే 35.64%కి పెరిగిందనమాట. జిఎస్డిపిలో లోటు జస్ట్ ఈ 2 ఏళ్ళనే తీసుకుంటే 4.8% ఉంటే 5.12%కి పెంచిరనమాట. ఇది మన విజనరీ సర్కారు, మన చాణక్యానికి నిలువెత్తు నిదర్శనం అనమాట. పోనీ మరి ఈ 44% అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదిలోనే 44%కి పైగా అప్పులు తీసుకొచ్చినాం కదా. సంక్షేమాన్ని అందించినమా? సూపర్ 6 హామీలను వెలగబెట్టినమా? పోనీ అమరావతి రాజధానిని ఏమైనా ముందుకు తీసుకెళ్ళినామా? పోలవరం ప్రాజెక్టుని ఏమైనా పూర్తి చేసినామా? ఇట్లా ఏ ఒక్కటి చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలను చేసిరో వాటినే రిబ్బన్ కట్ చేసుకుంటూ అవే మేము చేసిన అభివృద్ధి అని చెప్పి చెప్పుకుంటూ ఈ 1,50,000 కోట్ల అప్పు ఎటువాయే ఇప్పుడు రాష్ట్రానికి పెట్రోల్ రూపంలో, డీజిల్ రూపంలో, వ్యాట్ రూపంలో, జిఎస్డిపి రూపంలో, జిఎస్టీ రూపంలో, లిక్కర్ రూపంలో, ఇసుక రూపంలో ఎన్ని రకాల ఆదాయాలు లేవు రెవెన్యూ రూపంలో. మరి ఆ డబ్బంతా ఏమవుతుంది? ఎవరి ఖజానాలోకి వెళ్ళింది? వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా రంగంలోకి దిగి తేలిస్తే ఆ లెక్కలు బొక్కలు మామూలుగా ఉండవు అనమాట. ఒక్క లిక్కర్ సిండికేట్ని అడ్డం పెట్టుకొని కేవలం 3,250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన టీం మొత్తాన్ని ఈరోజు జైల్లో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా అండర్ ట్రయల్లో ఉన్న సంగతి తెలిసిందే కదా. మరి ఇప్పుడు ఈ 12 నెలల కాలంలో వీళ్ళ అవినీతిని కనుక బయట పెడితే ఇంకా ఎన్నెన్ని కేసులు అవుతాయో, ఎన్నేళ్ల పాటు జైలు శిక్షలు పడతాయో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక్కసారి సింపుల్గా ఆలోచించండి. ఈరోజు రేషన్ గతంలో ఇంటింటికి తెచ్చిస్తేనేమో ప్రభుత్వాన్ని నడిపేది ఇట్లనేనా సైకో పాలన అని చెప్పి అన్నారు. ఈరోజు కొండల మీద, గుట్టల మీద, రేషన్ షాపుల ముందర చెప్పులు, కార్డులు ఇవన్నీ పెట్టి నేను అనంతపురంలో ఒక ముసలావిడ ఎండకు తాళలేక చనిపోయిందంట. ఆ సర్వర్లు పనిచేస్తలేవు, పిఓఎస్ మిషన్లు పనిచేస్తలేవు. ఇప్పుడు బాగుందా? జొమాటో, స్విగ్గీ లాంటివి జస్ట్ ఆర్డర్ పెడితే ఇంటికి సరుకులు వచ్చేస్తూ ఉన్నాయి. అట్లాంటిది ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని సమకూరుస్తూ ప్రజలైన మీరు రేషన్ షాప్లో పోయి తెచ్చుకోవడం ఏంది? ఇంటికి తెచ్చి ఇచ్చాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? పోనీ ఇదేమైనా కొత్త మోడల్ అంటే కాదు కదా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించింది. మరి సర్కారును దగ్గర చేసిన ఈయన పాలన సైకో పాలననా, లేకపోతే అన్నిటిని దూరం చేసి ఇష్టారీతిన పన్నుల పేరుతో దొబ్బుక తింటున్న ఈ సర్కార్ని సైకో పాలన? ఆలోచించుకోవాల్సింది ఆంధ్రప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.